మన ప్రియ ప్రభువును ప్రియ రక్షకుడును నిత్యము భూమి మీద కృప చూపిస్తూ కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి మానవుల ప్రాయశ్చిత్తము కొరకై ప్రాణం పెట్టుటకు వచ్చినటువంటి మనిషి కుమారుడుగా మరి నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించటానికి మరి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టి తిరిగి మరి మానవుడి మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రాణ భయాన్ని తొలగించి మరణముల నుంచి జీవములకు దాటించినటువంటి దేవాది దేవునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తిరిగి దేవుని బిడ్డలుగా ప్రతి ఉదయకాలపు కృపావాక్య ధ్యానములో పాల్గొంటున్నటువంటి ప్రియ బిడ్డలకు ప్రభు పేరిట మరి వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మన కొరకై ఇవ్వబడినటువంటి మరి కృపావాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. మరి కీర్తన 128వ కీర్తన 1 నుంచి 6 వరకు చరణాలు ఉన్నాయి. ఇందులో మరి ఒక మాటను చదువుకొని ఈ యొక్క కీర్తన మొత్తములో ఉన్నటువంటి పరమార్థం ఏంటో మన యొక్క ఆత్మీయ మేలు కొరకు ప్రభు సన్నిధిలో ధ్యానం చేద్దాం. మొదటిగా ఇక్కడ రాయబడినటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. పరిశుద్ధుడా, కృపగల తండ్రి ప్రభువా, ఉదయకాలమందు మీ పాద సన్నిధిలో ఉన్నామయ్యా. మీ కొరకు మీ నోట నుంచి వెలువడేటువంటి సత్యవాక్య కొరకు ఆశతో ఎదురు చూస్తున్నాం ప్రభు. ఆశపడినటువంటి ప్రాణిని మీరు తృప్తిపరుస్తారన్నారు కదా. మీ వాక్యం మీద మాకు ఆశయ, మీ మాటల మీద మాకు ఎంతో ఇష్టము తండ్రి. నీ దాసును మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మందు ప్రభు మనకిచ్చినటువంటి ఈ యొక్క కీర్తనల్లో ఉన్నటువంటి మాటల్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ యొక్క మరి కీర్తనలో 127వ కీర్తన, 128వ కీర్తన, ఈ రెండు కూడా మరి కుటుంబ జీవితానికి సంబంధించి రాయబడినటువంటి కీర్తనలు. ఇక్కడ యాత్ర కీర్తన అని రాయబడి ఉంది. అలాగనే ఒక కీర్తన సొలొమోను రాసినటువంటి కీర్తనగా ఉన్నది. ఈ కీర్తనలు ఇంచుమించుగా మరి ఆ దినాలలో ఏటేటా ప్రభు యొక్క మరి సన్నిధి యెరూషలేముకు వెళ్తున్నప్పుడు, మరి యెరూషలేముకి ఎక్కిపోతున్నప్పుడు, దిగి వస్తున్నప్పుడు ఆయన యొక్క ప్రజలైనటువంటి వారు ఈ కీర్తనలను పాటల రూపంలో పాడుకుంటూ వాళ్ళు వెళుతూ వస్తూ అలాగా ప్రభుని ఘనపరుస్తూ ఉన్నట్లుగా మరి చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఈరోజు మరి మనం కూడా మన జీవితాలలో ఈ కీర్తన మన కుటుంబంలో కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి ప్రభు సన్నిధిలో మనం ధ్యానం చేద్దాం. ఈ యొక్క 128వ కీర్తన మరి 1 నుంచి 6 వరకు ఉన్నటువంటి మరి చరణాలలో ఏమేమి దాగి ఉన్నాయి అంటే 5 రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏంటి ఆ యొక్క ఆశీర్వాదాలు అనంటే, మొదటి ఆశీర్వాదము కుటుంబం యొక్క ఆశీర్వాదం. 128వ కీర్తన 2వ చరణం ప్రకారంగా. రెండవ ఆశీర్వాదము వ్యక్తిగత ఆశీర్వాదము.
108వ కీర్తన 1-2 చరణాలు. మూడవదిగా పరసంబంధమైన ఆశీర్వాదము, 108వ కీర్తన 4-5 చరణాల ప్రకారంగా. నాలుగవదిగా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు, కీర్తన 108వ కీర్తన 5వ చరణం. మరి 5వ మాట చూసినప్పుడు భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు, 108వ కీర్తన 6వ చరణం. ఆ విధంగా 128వ కీర్తనలో ఉన్నటువంటి 5 ఆశీర్వాదాల గురించి ఇక్కడ రాయబడింది. ఎప్పుడు కూడా కుటుంబ పరంగా నువ్వు ఆస్వాదించబడాలి, వ్యక్తిగతంగా ఆస్వాదించబడాలి, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదముతో నువ్వు ఆస్వాదించబడాలి, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో ఆస్వాదించబడాలి. భూమి మీద నీవు జీవిస్తున్నావు, నీవు, నీ కుటుంబం, నీ సంతానం అంతా కూడా మరి భూ సంబంధమైన వాటి మీద ఉన్నటువంటి ఆశీర్వాదం కూడా నువ్వు అనుభవించాలని ఈ కీర్తనలో ఉన్నటువంటి మన అర్థాన్ని తెలుసుకున్నాం. అయితే మరి ఈ యొక్క ఆశీర్వాదాలని మరి కుటుంబముగా ఇన్ని ఆశీర్వాదాలు అనుభవించాలంటే మనం ఏం చేయాలి? మరి 5 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ 5 ఆశీర్వాదాలు మనము, మన కుటుంబాలు ఆస్వాదించబడాలంటే ఏం చేయాలి? ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ చరణంలో అక్కడ రాయబడినటువంటి మాట, దేవుని మాటలు శ్రద్ధగా విని, అక్కడ రాయబడినట్లుగా లోబడి, ఆ విధంగా అనుసరించేటువంటి వారముగా మనం ఉండాలి. ఎప్పుడు కూడా మరి ఎక్కువగా మనుషుల యొక్క మాటలు వినటానికి, ఇది ఇరుగు పొరుగు చెప్పేటువంటి చెప్పుడు మాటలు వినటానికి, అలాగనే అపవాది అంత యొక్క తంత్రములతో వాడు కూడా మాట్లాడతాడు. వాడు స్వరాన్ని కూడా వినిపిస్తాడు. వాడు నేరుగా వినిపిస్తాడు, మరి ప్రకటనల ద్వారా డైరెక్ట్గా, ఎందుకంటే ఇండైరెక్ట్గా వాడు వినిపిస్తూ ఉంటాడు. ఆ మాటలు చెవిన పెట్టక దేవుని మాటలకి నీవు ప్రాధాన్యత ఇస్తూ వినేటువంటి వాడు ఉన్నప్పుడు ఈ 5 ఆశీర్వాదాలు కలిగినటువంటి బిడలుగా, కుటుంబాలుగా ఉంటారు. రెండవదిగా 108వ ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ మరి వచనములో అక్కడ ఇంకొక మాట అంటాడు. ప్రభు మాటలు వినటమే కాకుండా ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని కూడా నువ్వు అనుసరించాలి అనేది అక్కడ రాయబడింది. కనుక ప్రభు మాటలు వినాలి. ప్రభు మాటల్లో నీకు మరి ప్రభు చెప్పేటువంటి, మరి ఆయన ఇచ్చేటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, అవి నీ బాగు కొరకు, నీ మంచి కొరకు ఎలాగుండాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎవరితో స్నేహం చేయాలి, వేటికి దూరంగా ఉండి, ఇవన్నీ కూడా ఆజ్ఞారూపముగా ఆదేశిస్తున్నట్లుగా ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాలని విని అనుసరించాలి. మూడవదిగా చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 13-14 వచనములలో ఉన్నటువంటి మాట ఏంటంటే, కుడికి కానీ ఎడమకు కానీ మరి తొలగకూడదు. మనం ఒకటే మార్గము, ఆ మార్గము యేసయ్య మార్గము. ఆయనే అన్నారు కదా, మార్గము, సత్యము, జీవం అన్నారు. కనుక ఆయన మార్గము తప్ప మార్గం కాకుండా వంకర టెంకర్ల మార్గాలు ఉన్నాయి. మార్గాలకు చాలా పేర్లు ఉన్నాయి. పాపపు మార్గం అని, దుష్టుని మార్గం అని, మరి భక్తిహీనుడు, బుద్ధిహీనుడు మార్గాలని, అన్నీ కూడా అవన్నీ వంకర టింకరగా మరి పక్కకి, మరి స్ట్రైట్గా కాకుండా పక్కకి వెళ్ళిపోయేటువంటి, కుడికి ఎడమకు తొలగబడేటువంటి ఉన్నాయి. వాటన్నిటి విషయంలో మరి జాగ్రత్త కలిగి తొలగక చూడక నీ గురి దేవుడై ఉన్నాడు అన్నట్టుగా మరి విశ్వాసకర్త కొనసాగించు, యేసు వైపు చూస్తూ నేను ముందుకు సాగుతున్నాను కాబట్టి నా యొక్క జీవిత యాత్రను
ఎంతో ఆశీర్వాదకరంగా నీ ముగించాను అని భక్త పౌలుడు మరి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఈరోజు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి అని చూసినప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండములోనే మనకు ఒక 7 మాటలు కనిపిస్తాయి. ఈ 7 మాటలు ఏంటి అని చూసినప్పుడు ఆ 7 ఆశీర్వాదాలు, 7 దీవెనలు ఏంటి అని చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండంలో 28:1 ప్రకారంగా భూమి మీద హెచ్చింపు, నువ్వు హెచ్చించబడతావు, భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికంటే నువ్వు గొప్పగా హెచ్చించబడతావు. అది దేవుని వలన, దేవుని యొక్క ఆశీర్వాదపు దీవెనల వలన హెచ్చించబడతావు. రెండవదిగా పట్టణములోను పొలములోను దీవించబడతావు. ద్వితీయోపదేశ కాండము 28:2-3 ప్రకారంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆశీర్వాదము నీ మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడ అడుగు పెట్టినా, ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నీకు ఆశీర్వాదం కాకుండా నిన్ను బట్టి అనేక మంది ఆ ఆశీర్వాదంలోకి నడిపించబడటానికి కృప చూపించే దేవుడు సహాయం చేస్తారు. మూడవదిగా ద్వితీయోపదేశ కాండము 28:4-5 ప్రకారంగా గర్భఫలమును, భూఫలమును, పశువుల మందలు దీవించబడతాయి. చూసారా, ఎక్కడ కూడా నీకు నష్టము, కష్టము అనేది, ఆటంకము, అడ్డంకాలు నీ జీవితంలో మరి తెలియనటువంటి చిడి, కీడు, పాడు ఎక్కడ కూడా ఇక్కడ కనిపించడం కారణం ఏంటంటే దేవుని ఆశీర్వాదముల చేత కప్పబడినటువంటి వారుగా ఉన్నారు కాబట్టి. నాలుగవదిగా ద్వితీయోపదేశ కాండము 28:6-7 ప్రకారం లోపలికి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు శత్రువుల మీద నీవు జయము కలిగినటువంటి వాడుగా ఉంటావు. వాళ్ళు ఇప్పుడు కూడా నిన్ను ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళు ఏదో అయిపోతారు, వాళ్ళు అపజయం పొందేటువంటి వారు. నీవు దేవుని ఆశీర్వాదాన్ని బట్టి జయము పొందేటువంటి వాడు. ఐదవదిగా ద్వితీయోపదేశ కాండము 28:8 ప్రకారంగా నీ కొట్లలోనూ మరి నీవు చేయు ప్రయత్నంలోనూ దీవెనలు ఉంటాయి. ఎప్పుడు కూడా నీ కొట్లలోనూ ధాన్యము సమృద్ధి, నువ్వు ఏది చేయాలన్నా కూడా అందులో దేవుని యొక్క దైవ దీవెనలతో నీవు అవన్నీ కూడా జరిగించగలవు. 6వ మాటగా ద్వితీయోపదేశ కాండము 28:10-11 ప్రకారంగా సమృద్ధిగా మేలు కలుగును. ప్రతి దాంట్లో కూడా సమృద్ధి, సమృద్ధి, సమృద్ధి. అందులో నీకు అనేకమైనటువంటి ప్రయోజనాలు, లాభాలు, మంచి జరగటానికి ప్రభు యొక్క మరి దీవెనలు నిన్ను ఆ విధంగా పైకి తీసుకుని వస్తాయి. 7వ మాటగా ద్వితీయోపదేశ కాండం 12-14 చూసినప్పుడు అప్పు మరి ఇచ్చేదివో కానీ అప్పు చేయవు. ఎవరైనా అడిగితే ఇస్తావు, మరి నువ్వు ఒకరి దగ్గర చేయి చాపవు. నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. కనుక ఏదైనా ఇవ్వాల్సి వస్తే, చేయాల్సి వస్తే నీకు ఆ లోటు ఉండదు. ఆ లోటుని ప్రభు ఫుల్ చేశారు, నీకు అన్నీ కూడా ఇచ్చారు. ఒకవేళ నీకు అవసరత పడకుండా ప్రభు దీవెనలు నిన్ను ఆ విధంగా వృద్ధిపరిచాయి. ఒకవేళ ఏదైనా ఉంటే ఎదుటివానికి మరి నువ్వు ఇచ్చేటువంటి స్థితిలో, స్థాయిలో ఉంటావు, కానీ ఇతరుల కాడ పుచ్చుకోవటము అనేది ఉండదు. కనుక దీన్ని బట్టి లోకములో అనేకమైనటువంటి స్కీములు, అనేకమైన లోన్లు, రకరకాలైనటువంటివి సృష్టించబడుతూ ఉంటాయి. మనుషులను పాడు చేయటానికి, నష్టపోవటానికి పలు విధమైనటువంటి సాతాను యొక్క తంత్రాలతో మరి జనాల్ని మింగివేయటం అనేది, అణిచివేయటం అనేది జరుగుతుంది. అయితే ఆయన దీవెనలను పొందుకున్నటువంటి, ఆయన ఆశీర్వాదములతో కప్పబడినటువంటి నీవు, నీ యొక్క కుటుంబము అవి ఏం చేస్తాయంటే ఇచ్చేవాడుగా ఉంటావు కానీ పుచ్చుకునేటువంటి వాడుగా ఉండవు. పైగా నువ్వు తలగా అధికారం కలిగినటువంటి
వాడుగా ఉంటావు, కానీ నీవు తోకగా ఒకరి కాడ నువ్వు మరి ఒకరి కాడ తక్కువ వాడుగా ఉండవు. నువ్వు ఎక్కువ వాడుగా, గొప్పవాడుగా, అధికారం కలిగినటువంటి వారుగా ఉండేటువంటి స్థితి ప్రభు ఇస్తాడు, కానీ నేను ఎప్పుడు కూడా తక్కువ స్థితిలో పెట్టాడు. ఇది మరి 28వ కీర్తన 5 ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఏం చేయాలా అనేది చెప్పుకున్నాం. మరి చేసిన తర్వాత దానివలన కలిగేటువంటి 7 ప్రయోజనాలు ఏంటో, ఆశీర్వాదం వలన, దైవ దీవెనల వలన కలిగేది, అలాగనే దేవుని చేత ఆస్వాదించబడి దైవ దీవెనలతో గొప్పవారుగా మరి కాబడినటువంటి వారు, మొదటగా మన మూలపిత్రుడు అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు, అలాగనే వారి యొక్క సంతానమైనటువంటి యేసెబు గారు, అలాగనే నోవాహు, వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప అధికారులు, గొప్ప గొప్ప స్థాయి స్థితి వాళ్ళు. మరి వాళ్ళ పితరులు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు ఏమీ లేవు. వీళ్ళు ఒట్టివారుగా ప్రభు పిలిచినప్పుడు లోబడి వచ్చి ఆయన మాటలు విని అనుసరిస్తున్నటువంటి విధానాన్ని బట్టి వారిని దేవుడు ఎంతో గొప్పవారినిగా చేశారు, ఎంతగానో హెచ్చించాడు, ఎంతో గొప్ప ధనికులను చేశాడు. వాళ్ళకి ఆస్తిపాస్తులు అనేటువంటివి అన్ని ఈవులను వాళ్ళకి సమకూర్చారు. అన్ని విధాలుగా వాళ్ళకి ప్రభు సమృద్ధిని, తృప్తిని, గర్భఫలాన్ని, మరి సమస్తాన్ని ప్రభు వాళ్ళకి ధారాళంగా దయచేస్తే వాళ్ళు వాటన్నిటి విషయంలో ప్రభు కాడ తగ్గించుకొని ఒదిగి జీవిస్తూ వాటన్నిటిని విషయంలో ప్రభువుని గణపరుస్తూ ప్రభువుకి మహిమ చెల్లిస్తూ వాటి విషయంలో వాళ్ళు గొప్ప అనుకోలేదు, కానీ దేవుని కలిగి ఉన్నటువంటి వారి జీవితంలో దేవునిని వారిలో వాళ్ళ జీవితాల కుటుంబాల్లో ఉంచుకొని ఆయనను బట్టి వాళ్ళు గొప్పగా అతిశయిస్తూ, మేము మరి ఈ లోకములో యాత్రికులము, ప్రయాణికులము, అయితే దేవుని ఆశీర్వాదాన్ని బట్టి మేము జీవిస్తున్నాం అని వాళ్ళు ఈ లోకమంత వరకు బిల్డింగ్లు కట్టుకోలేదు, వాళ్ళ కొరకు ఏదేదో చేసుకోలేదు, కానీ వాళ్ళు గుడార నివాసులుగా, వాళ్ళు మరి లోకంలో వాళ్ళది కాదు అన్నట్టుగా, మరి పరాయి వాళ్ళుగా ఉన్నట్లుగా వాళ్ళు ఒకటి కోరుకున్నారు. వీటన్నిటి బట్టిని కాదు, దేవుని బట్టి పునాదులు కలిగినటువంటి పట్టణంలో మా స్థిర నివాసము అన్నట్టుగా మరి ప్రభు ఎదుట ప్రభుకు తప్ప మరి ప్రభునే వాళ్ళు గొప్ప చేస్తూ, గణపరుస్తూ, చూపిస్తూ, హెచ్చిస్తూ వాళ్ళు జీవిస్తూ వర్ధిల్లారు. కానీ వాళ్ళు కోరుకున్నది దేవుని ఆశీర్వాదం మాత్రమే. దేవుని ఆశీర్వాదం బట్టి వాళ్ళ యొక్క స్థితి స్థాయిలు ఈరోజు ప్రపంచమంతా కూడా ప్రతి తరానికి తెలియచేయబడుతున్నటువంటి భక్తుల యొక్క జీవితాలు, వాళ్ళు మనకు మాతృకర్మగా మార్గదర్శకులుగా ఉన్నప్పుడు మనము కూడా అలాగా అనుసరించడానికి మనము తీర్మానం చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క 5 ఆశీర్వాదాలు ఎలాగ పొందుకున్నప్పుడు మనం ఎలాగుంటాం, అలాగ ఉన్నటువంటి భక్తుల్ని తెలుసుకున్నాం. ఇట్టి మాటలు మీకును మీ కుటుంబాలకును మరి దేవుని యొక్క మహా కృప వలన, మా దేవుని యొక్క మహా ఆశీర్వాదం దీవెలను బట్టి ప్రతి బిడ్డ కూడా ఆ విధంగా వర్ధిల్లును గాక. ఆమేన్. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలమందు మీ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన మాటలను మేము ధ్యానం చేస్తున్నప్పుడు నాయన, మాకు ఆశీర్వాదముతో కూడినటువంటి మీ దీవెనలను మేమును మా కుటుంబాలు మరి 5 విధములుగా మేము అనుభవించాలంటే ఏం చేయాలి, వేటిలో మేము అనుభవించినటువంటి వారంగా ఏ స్థితి నుంచి ఏ స్థితికి మేము మరి ఆ స్థాయికి మేము ఎదగలగమో అలాగా ఎదిగింపచేసి ఈ లోకంలో మీకు మహిమకరంగా జీవింపచేసేటువంటి జీవితాలు మీరు మాకు అనుగ్రహిస్తున్నారని ప్రభా, ఆ విధంగా మీ కృప చూపిస్తున్నారని మీకు నిండార కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో వారి యొక్క మరి తొందరపాటు, అలా ఉన్నటువంటి ఆ యొక్క మరి
ఆ వ్యతిరేకతలు అలజడులన్నింటిని కూడా దూరపరిచి ఈ మాటలను బట్టి వాళ్ళు సరి చేసుకొని బలపడి స్థిరులుగా నిన్ను మహింపరిచేటువంటి పాత్రలుగా మలుచుకోమని ఇది నా పునరుద్ధరణ ఆరాధనలో పాల్గొని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవటానికి సకల పరిశుద్ధులు ఆయన వాళ్ళ యొక్క సేవను దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటూ అనుసరించడానికి సరి చేసుకుంటూ దేవుని ఎదుట మంచిగా జీవించేటువంటి బిడలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని ఎల్లవేళలా ఆయన యొక్క నిండైనటువంటి ఆశీర్వాదములతో దీవెనలతో మిమ్మల్ని నింపునుగాక. ఆమెన్.